సత్య వాళ్ళు హనీమూన్‌కి వెళ్తూ దారిలో ఆగి కొబ్బరి బొండం తాగాలి అనుకుంటారు. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి ఒకే కొబ్బరి బొండంలో 2 స్ట్రాలేసుకొని తాగితే ఎలా ఉంటుందంటావు అని చెప్పి, ఏంటి బామ్మర్ది ఏంటి నీ సంగతి అనగానే వెంటనే తను సిగ్గుపడుతూ హర్ష నాదేం లేదు బావ మీ చెల్లెల్ని అడగాలి తను ఓకే అంటే అనగానే వెంటనే ఇంకా నందిని ఉండి అడిగేది కడిగేది ఏమీ లేదు అని చెప్పి సీరియస్‌గా అంటుంది. అప్పుడు వెంటనే సత్య ఉండి బాబు 4 కొబ్బరి బొండాలు ఇవ్వు అని చెప్పేసి తను అంటూ ఉంటుంది. అప్పుడు నందిని మనసులో ఇలా అనుకుంటుంది. వీడికి ఒక కూల్ డ్రింకు 2 స్ట్రాలంట. పెళ్ళాం చేత చెంపదెబ్బ తిన్నా కూడా వీడికి సిగ్గు రాలేదు అని చెప్పేసి నందిని క్రిష్ని అలా తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత తలా ఒక కొబ్బరి బొండం తీసుకొని తాగి అక్కడ నుండి బయలుదేరతారు. ఇంకా చీకటి పడిపోతుంది. అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే హర్ష డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. నందిని నిద్రపోతుంది. వెనక ఉన్న సత్య కూడా నిద్రపోతూ ఉంటుంది. తను సడన్గా ఇంకా క్రిష్ భుజం మీద అయితే వాలిపోతుంది. అలా తను క్రిష్ భుజం మీద నిద్రపోతూ ఉంటే క్రిష్ అది చూసి చాలా సంతోషపడుతూ సత్య నీకు జీవితాంతం ఆసరాగా ఉండాలి అనుకున్నాను కానీ ఆ అదృష్టం లేదు అని చెప్పి తను మనసులో అనుకుంటూ ఉంటే అది చూసిన హర్ష చాలా సంతోషపడుతూ ఉంటాడు. చెల్లెలు ఎంతో హ్యాపీగా ఉన్నట్టుంది బావతో అనుకొని. ఇంకా క్రిష్ మనసులో ఇలా అనుకుంటాడు జీవితాంతం నీకు ఆసరా ఉండాలి అనుకుంటే కుదరడం లేదు. కనీసం నా భుజమైనా నీకు ఆసరాగా నిలబడింది. ఈ క్షణం నాకు చాలు అని సంతోషపడుతూ ఇంకా సెల్ఫీ ఫోటో అయితే తీసుకుంటాడు. సత్యాన్ని అలా దగ్గరగా తీసుకొని తనని దగ్గర నుండి చూస్తూ హ్యాపీగా భుజం మీద పడుకోబెట్టుకొని తన తల మీద తను తల వాల్చి అలా నిద్రపోతూ ఉంటాడు. సో మరి ఇంకేం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and thank you for watching.